కబ్జాల నుంచి కాల్ మనీ వరకు వడ్డీ వ్యాపారం, గుట్కా నుంచి మట్కా దాకా గలీజ్ దందాలు. కృష్ణా జిల్లాకి క్యాసినోను పరిచయం చేసిన ఘనుడు, అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తిన అరాచకుడు, బూతుల గనికి ఏ క్షణమైనా పోలీసుల నోటీసులు. మాజీ మంత్రి అవినీతి చిట్టాపై కూటమి ఫోకస్. ఈ అమ్మాయి పోకోడి గాడి ఎన్ని పోకోడి మాటలు చెప్పాడు, ఈ మాటలు మనం అయిపోయామని. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడు, బీజేపీ వదినమ్మ, చెల్లెమ్మ, మోడీ, సోనియా గాంధీ ఎంత మంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రు కూడా పీకలేరు. ఆయన మీడియాలోకి వస్తే బీప్ సౌండ్, నోరు విప్పితే కంపునకు కేర్ ఆఫ్ అడ్రస్, బూతులకు వెగటు పుట్టించే నాయకుడు. ఆ బూతులతోనే మంత్రి అయ్యాడు. అనతి కాలంలోనే 100 కోట్లకు పడగలెత్తిన నాయకుడు. ఒకటా రెండా, ఆయన చేయని అవినీతి అరాచకాలకు కొదువలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై బూతులతో రెచ్చిపోయాడు. సదరు మాజీ మంత్రి చేసిన అక్రమాలపై కూటమి సర్కార్ ఫోకస్ చేసింది. కటకటాల్లోకి పంపడమే లక్ష్యంగా పగడ్బందీగా కేసులు పెట్టాలని డిసైడ్ అయింది. ఇంతకీ ఆయన ఎవరు? ఏ క్షణమైనా పోలీసులు నోటీసులు ఇస్తారా? కొడాలి నాని బూతుల మంత్రి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బూతులంటే మొదట గుర్తుకొచ్చేది కొడాలి నాని అలియాస్ కొడాలి వెంకటేశ్వరరావు. ఒక పక్కన దత్తపుత్రుని పెట్టుకుంటాడు, ఇంకో పక్కన ఉత్తపుత్రుని పెట్టుకుంటాడు, వెనకాల బీజేపీ వదినం వస్తుంది. ఇటువంటి పిల్లలందరినీ తీసుకొచ్చి మన మీద వదిలి వైసీపీ హయాంలో కొడాలి నాని అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయాడు. పల్లెటూర్లు, మారుమూల ప్రాంతాల్లో ఉంటున్న వారు ఉపయోగించని భాషను వాడాడు. ఈ అమ్మాయి పోకోడి గాడి ఎన్ని పోకోడి మాటలు చెప్పాడు, ఈ మాటలు మనం అయిపోయామని. ఈడు దొంగల పైన 6 నెలల కుక్కలు మరిగినట్టు నెమ్మదికి వెళ్ళి పరామర్శించి ఆ తగలాడిపోయిన స్ట్రీట్లని ఇవన్నీ చూసి అక్కడికి వెళ్ళి గన్నవరంలో ఇప్పుడు గన్నవరం మీదకి వస్తాయని చెబుతున్నారు. ఏమన్నా ఈడేవాడని పిచ్చోడు వచ్చాడు. వీడు ప్రతిపక్ష నాయకుడు బ్లాక్ క్యాట్ గీక్ క్యాట్ పెట్టుకొచ్చి ముఖ్యమంత్రిని కూడా నువ్వు రా ముసుగులో మన ఇద్దరం కొట్టుకుందాం అని చెబుతున్నాడు. ఇది మైండ్ చెడిపోయింది, పిచ్చి హాస్పిటల్ అన్న చేస్తాను, జైల్లో అన్న చేస్తాను. ఆ గన్నవరం ప్రజలు ఒకటే గోల్ చేస్తున్నారు. అక్కడ 4 సార్లు ఎమ్మెల్యేగా, దాదాపు 3 ఏళ్లు మంత్రిగా వెలగబెట్టాడు. కృష్ణా జిల్లాకి క్యాసినోను పరిచయం చేసిన ఘనుడు కూడా ఆయనే. ఇక అక్రమాలు, అరాచకాలలో జిల్లాలో కొడాలి నానిని మించిన వారు లేరు. కబ్జాల నుంచి కాల్ మనీ వరకు ఎవరైనా తన తర్వాతే అన్నట్లుగా కోట్లకు పడగలెత్తాడు. సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఆ తర్వాత మాట మార్చిన వ్యక్తి. ఆ విషయాన్ని అడిగితే నీ అమ్మ మొగుడు అని బూతు పురాణం అందుకున్న మహానుభావుడు. ఎవడో చెప్పాను నీ అమ్మ మొగుడుకు వచ్చి చెప్పాను సన్నబియ్యం ఇస్తానని. ఎమ్మెల్యే, మంత్రిగా కొడాలి నాని చేసిన అక్రమాలపై కూటమి సర్కార్ సీరియస్ గా ఫోకస్ చేసింది. ఆయన అవినీతి, అక్రమాలపై ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొత్తలో ఉమ్మడి జిల్లాలో 10ల సంఖ్యలో గ్రావెల్ అనుమతులు పొంది బినామీలకు అప్పగించారు. కొండలన్నీ బోడిగుండ్లు చేసేశారు. ఇది తన నియోజకవర్గంలో కాదు, పక్క నియోజకవర్గంలోది. పలు సంస్థలకు గ్రావెల్ రవాణా చేశారు. కోట్లు పోగేశారు. పోలవరం కాలువ కట్టలను మాయం చేశారు. పట్టణ పరిధిలో టిట్కో ఇళ్లకు మట్టి దంతాల్లో కోట్ల రూపాయలు కుమ్మేశారు. వక్ఫ్ బోర్డు భూముల్లో కొంత భాగం వ్యాపారులు కొన్నారు. తన అధికారాన్ని ఉపయోగించి వారికి హక్కులు కల్పించి బదులుగా కోట్లు గుంజారు. ఓ స్థిరాస్తి వ్యాపారి అప్పును కోట్లలో చూపించి అధికారులతో ఒత్తిడి చేయించారు. ఆ వ్యాపారి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆపై షాపింగ్ కాంప్లెక్స్లు స్వాధీనం చేసుకున్నారు. మంత్రిగా చేసినప్పుడు ఓ అధికారికి రెవెన్యూ శాఖ నుంచి బియ్యం శాఖకు డెప్యూటేషన్ పై జిల్లాకు అప్పగించారు. ఆ జిల్లా ధాన్యం సాగులో ప్రసిద్ధి ఇంకే ఉంది. ధాన్యం కొనుగోలు పేరుతో 2 ఏళ్లు దోచుకున్నాడు. బదులుగా ఓ విలాసవంతమైన విల్లా కానుకగా ఇచ్చాడు. కొడాలి నాని ఎక్కడెక్కడ అవినీతి చేశాడు, ఏ రంగాల్లో ఎంత దోచుకున్నాడు, ఎన్ని కోట్లకు పడగలెత్తాడు వంటి అంశాలను పోలీసులు సేకరిస్తున్నారు. నటుడు పోసాని, బోరుగడ్డ అనిల్ మాదిరిగా వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టి బొక్కలోకి వేయాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కృష్ణా జిల్లాలో దాదాపు 150 ఎకరాల ఇనాం భూములకి గ్యాలం వేశారు. వస్తే 500 కోట్ల రూపాయల ఇనాం కొండ, పోతే ఆయన భాషలో ఒక వెంట్రుక. ఆ భూముల్ని కొంతమందికి ఇనామిచ్చినా తర్వాత పట్టాలు చేయలేదు. కాలక్రమంలో చేతులు మారి దేవాదాయ భూములుగా ఉన్నాయి. మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ అధికారితో కలిసి ఆక్రమణకు స్కెచ్ వేశారు. రెవెన్యూ శాఖ కూడా నిరభ్యంతర పత్రం జారీ చేసింది. ఆ ఐఏఎస్ ఇవి దేవాదాయ శాఖకు చెందిన భూములు కావని ఎన్ఓసి జారీ చేశారు. ఈ దస్త్రం దేవాదాయ శాఖ కమిషనర్ దగ్గరకు వెళ్ళింది.
అక్కడ క్లియరెన్స్ దొరక్కపోవడంతో ఆ వ్యవహారం పెండింగ్ లో పడింది. అప్పటికే కొడాలి నానికి కోట్లు ముట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం మారినా ఇప్పటికీ ఆ భూములు ఆక్రమణదారుల కబ్జాలోనే ఉన్నాయి. ఇటీవల కంచెలు కూడా వేశారు. దీనిపై పోలీసులు ప్రముఖంగా ఫోకస్ పెట్టారు.